హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మై ఫస్ట్ వాయిస్ ఓవర్. సో ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్తీ సున్నుండలు ప్రిపేర్ చేద్దాం. ఇంగ్రీడియంట్స్: ఉరాద్ దాల్ 2 cups, బ్లాక్ స్ప్లిట్ ఉరాద్ దాల్ 1/2 cup, రైస్ 4 spoons, షుగర్ 1 cup, గోంద్ 2 spoons, ఘీ 3/4 cup, కాజు బాదాం అండ్ ఇలాచీ. ఫస్ట్ మనము ఉరాద్ దాల్ 2 cupsని మంచి అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేయాలి. ఒక 10-15 minutes ఫ్లేమ్ మీడియంలో ఉంచేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి సైడ్కి తీసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లాక్ స్ప్లిట్ ఉరాద్ దాల్ని సపరేట్గా డ్రై రోస్ట్ చేయండి. ఇప్పుడు రైస్ని కూడా కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసి తీసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ గోంద్ని కూడా ఫ్రై చేసేటప్పుడు ఒక 2 minutes ఉంచేసి అవి బల్జ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తీసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు కాజు బాదాం ఇలాచీని కూడా కలిపి లైట్గా డ్రై రోస్ట్ చేయాలి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న అన్నిటిని ఒక 1/2 hour సైడ్కి పెట్టేసి కూల్ అవ్వనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా వచ్చే వరకు గ్రైండ్ చేయండి ఫ్రెండ్స్. లడ్డు సాఫ్ట్గా రావాలంటే మెష్తో జల్లడించండి. సో షుగర్ కూడా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఘీ కొంచెం వామ్ అయ్యాక కలిపిన పిండిలో కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్తో రౌండ్ లడ్డూస్గా ప్రిపేర్ చేసుకోవాలి. లడ్డూస్ బాగా సాఫ్ట్గా రావాలి అని అంటే నేను చూపించే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా డాటర్కి ఇచ్చాను ఫ్రెండ్స్, తనకు చాలా బాగా నచ్చింది. సో ఫైనల్లీ మన టేస్టీ హోమ్ మేడ్ సున్నుండలు రెడీ. సో మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన మెథడ్ మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్ అండ్ ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మై ఫస్ట్ వాయిస్ ఓవర్. సో ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్తీ సున్నుండలు ప్రిపేర్ చేద్దాం. ఇంగ్రీడియంట్స్: ఉరాద్ దాల్ 2 cups, బ్లాక్ స్ప్లిట్ ఉరాద్ దాల్ 1/2 cup, రైస్ 4 spoons, షుగర్ 1 cup, గోంద్ 2 spoons, ఘీ 3/4 cup, కాజు బాదాం అండ్ ఇలాచీ. ఫస్ట్ మనము ఉరాద్ దాల్ 2 cupsని మంచి అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేయాలి. ఒక 10-15 minutes ఫ్లేమ్ మీడియంలో ఉంచేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి సైడ్కి తీసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లాక్ స్ప్లిట్ ఉరాద్ దాల్ని సపరేట్గా డ్రై రోస్ట్ చేయండి.